ఓం నమో వెంకటేశాయ. స్వయం ప్రశాంతం యతతాం ప్రదాతుం కృపానిధిం జన్మమహాఘహారం వనేచరంతం మునిబృందవంద్యం శ్రీవేంకటేశానమిహాశ్రయామః అని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ, వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ, పరమపావనమైన వారి దివ్య సాన్నిధ్యంలో శ్రీమద్ రామాయణంలో అయోధ్యాకాండలో పరిశీలన చేసుకుంటూ ఉన్నాం, ప్రవచన పారాయణలు చేసుకుంటూ ఉన్నాం. ఈ సత్కార్యక్రమాన్ని సంకీర్తన ద్వారా మనం ప్రారంభించుకుందాం. श्रीरामचन्द्रः श्रीरामचन्द्रः श्रितपारिजातः श्रीरामचन्द्रः श्रितपारिजातः समस्तकल्याणगुणाभिराम समस्तकल्याणगुणाभिरामः सीतामुख अम्बोरुह चंचरीको सीतामुख अम्बोरुह चंचरीको मंगलमातनोतो मंगल मातनोतो सीतम्म मायम्म सीतम्म मायम्म सीतम्म मायम्म सीतम्म मायम्म सीतम्म मायम्म श्रीरामुडु माकु तंद्रि 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 सीतम्म मायम्म वातात्मज सौमित्री वातात्मज सौमित्री वातात्मज सौमित्री वातात्मज सौमित्री वातात्मज सौमित्री वैनतेयरि पुमदन वातात्मज सौमित्री वैनतेयरि पुमदन वाता
सौमित्री वैनतेयरि पुमर्दन दात भरतादुलु సోదరులు మాకు మనస దాత భరతాదులు సోదరులు మాకు మనస సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి సీతమ్మ మాయమ్మ परमेश वशिष्ठ पराशर नारद सौनक सुख परमेश वशिष्ठ पराशर नारद सौनक सुख परमेश वशिष्ठ पराशर नारद सौनक सुख सुरपति गौतम लंबोदर गुह सनकादुलो सुरपति गौतम लंबोदर गुह सनकादुलो दर निज भागवताग्रेसरुलेवरो धर निज भागवताग्रेसरुलेवरो वारेल्लरो धर निज भागवताग्रेसरुलेवरो वारेल्लरो धर निज भागवताग्रेसरुलेवरो वारेल्लरो धर निज भागवताग्रेसरुलेवरो वारेल्लरो వరత్యాగరాదునకు పరమ బాంధవులు మనస వరత్యాగరాదునకు పరమ బాంధవులు మనస సీతమ్మ సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి సీతమ్మ మాయమ్మ చక్కటి సంకీర్తన విన్నాం. ఇక ఈ కార్యక్రమాన్ని ఈ మంగళ శ్లోకాలతో సత్సంకల్పంతో ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే
విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం షట్చత్వారింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని. పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే షట్చత్వారింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. సూతస్తతః సంత్వరితః స్యందనం తైర్హయోత్తమైః యోజయిత్వా ధరామాయ ప్రాంజలిః ప్రత్యవేదయత్. తమసా నదీ తీరంలో ఆనాటి రాత్రి గడిపి మొదటి రోజు రాత్రిని వనవాస దీక్షలో మొదటి రోజు రాత్రిని గడిపినటువంటి రామచంద్రమూర్తి తెల్లవారుజామున లేచి తనతో పాటు వచ్చినటువంటి అయోధ్యాపుర ప్రజలను పెద్దలను వీరందరినీ చూచి మన మూలంగా మన కోసమని వీరు కష్టపడుతున్నారే, మన వల్ల వీరు సుఖపడాలి తప్ప కష్టపడే పరిస్థితి ఏనాడు రాకూడదు. కావున
వీరిని అయోధ్య నగరానికి పంపించెయ్యాలి. మాటలతో చెబితే మీరు వింటారా? వినేవారు కాదు. ఎందుకంటే వారు రాముడిని వనవాస దీక్ష విరమింపజేసి మరలా అయోధ్య నగరానికి తీసుకువెళ్ళాలి అనే దృఢ నిశ్చయంతో పట్టుదలతో వచ్చినటువంటి వారు, రాముణ్ణి అనుసరించి వచ్చినటువంటి వారు వారందరూ. కావున రాముడు చెప్పినా ఎవరు చెప్పినా అసలు వారు వినిపించుకునే స్థితిలో లేరు. కావున వారి నుంచి రాముడు కనుక తప్పించుకుని వెళ్ళిపోయినట్లయితే రాముడు కనిపించినటువంటి వారు అయోధ్య నగరానికి వెళ్ళిపోతారు. కొంత బాధపడినప్పటికీ ఆ తరువాత వారు అయోధ్యలో ఉండి సుఖపడతారులే అనే ఉద్దేశ్యంతో లక్ష్మణుడితో చెప్పాడు, మనం ఈ మిగతా వారు అనుసరించి వచ్చినటువంటి వారు నిద్ర లేవకుండానే వారు లేచేలోపే మనం ఇక్కడ నుంచి బయలుదేరి అరణ్యంలోకి వెళ్ళిపోవాలి లక్ష్మణ అని సుమంత్రుల వారిని రథం సిద్ధం చెయ్యమంటే సుమంత్రుల వారు వెంటనే రథం సిద్ధం చేశారు. అంతే కదా, నలుగురిని సుఖపెట్టేటటువంటి పని, నలుగురికి మేలు చేసేటటువంటి పని చేస్తున్నప్పుడు ఒకరికి ఒకరు సహకరించాలి తప్ప ఇందులో నా భాగధేయం ఏమిటి, నాకు వచ్చే పేరేమిటి అనే ఆలోచన చేయకూడదు. ఆ పని అందరికీ ఉపయోగపడుతుందా, అందరినీ సుఖపెడుతుందా అనే ఆ ఫలితాన్ని చూడాలి. అందుకనే రాముడు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే లక్ష్మణస్వామి అంగీకరించాడు, అలాగే చేద్దామన్నాడు. సుమంత్రుల వారు కూడా వెంటనే రథాన్ని సిద్ధం చేశాడు. తతః సూతః సంత్వరితః, వెంటనే రాముడి మాట విన్న వెంటనే, అంటే ఏమిటి, వారు మిగతా వారు నిద్ర లేచే లోపే ఈ తమసా నదీ తీరం నుండి మనం ఇక్కడ నుండి చడీ చప్పుడు కాకుండా ఎవరికీ తెలియకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని రాముడు ఎప్పుడైతే చెప్పాడో, రథం సిద్ధం చెయ్యమని సుమంత్రుల వారితో ఎప్పుడైతే చెప్పాడో వెంటనే సుమంత్రుల వారు త్వరబడినటువంటి వారై చందనం తై హయోత్తమై, ఆ రథాన్ని చక్కనైనటువంటి ఆ గుర్రములతోటి బాగా వాటికి మేత మేపి నీళ్లు ఇచ్చి చక్కగా పోషించినటువంటి ఆ చక్కటి గుర్రములతో కట్టి యోజయిత్వ, ఆ గుర్రాలని రథానికి కట్టి అధ ప్రాంజలి రామాయ ప్రత్యవేదయతి, వెంటనే వచ్చేసి రాముడికి నమస్కరిస్తూ అయా సిద్ధమని అన్నారు. అంటే ఆ రథాన్ని నడిపేవాడు చాలకుడు ఎలా ఉండాలనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. యజమాని ఇలా మనం బయలుదేరాలి సిద్ధమవ్వంటే, లేదండి నాకు కాస్త పని ఉండి 1 గంట తర్వాత బయలుదేరదామనో, లేకపోతే ఇంకో పనికి నేను వెళ్ళాలి అనో, లేకపోతే జాగు చేస్తూ ఇష్టం లేకుండా బయలుదేరటమో ఇది చాలకుడి యొక్క లక్షణం కాదు. చాలకుడు అంటే డ్రైవర్ అని అర్థం, అంతే కదా. అలాగా ఆ సారథి యొక్క లక్షణం అది కాదు. యజమాని ఎప్పుడు బయలుదేరాలనుకుంటున్నాడో అది గమనించి దానికి సిద్ధం చేసేటటువంటి వాడే, ఆ వాహనాన్ని సిద్ధం చేసేవాడే నిజమైనటువంటి సరి అయినటువంటి చాలకుడనే విషయాన్ని గొప్పవాడైన మహాత్ముడైనటువంటి సుమంత్రుల వారే తాను ఆచరించి మనందరికీ కూడా చూపిస్తున్నారు. రాముడు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే వెళ్ళారో, అశ్వాన్ని రథాలను కట్టి వెంటనే రథాన్ని తీసుకువచ్చి అయ్యా సిద్ధం అని అన్నారని, అయం యుక్తో మహాబాహో రథస్తే రథినాం వర త్వమారోహస్వ భద్రంతే ససీతః సహ లక్ష్మణ. రామచంద్ర, మీ ఆజ్ఞ ప్రకారం మహాబాహో, గొప్ప బాహుబల సంపన్నుడమైనటువంటి రామచంద్ర, రథినాం వర, రథమును అధిరోహించేటటువంటి వాళ్ళు, రథముకు యజమానిగా అంటే ఏమిటి, ఆ రథంలో కూర్చుని ఉండే వాళ్ళని రథికుడు అని అంటారు. రథాన్ని నడిపించే వారిని సారథి అంటే, ఆ నడిపించే వారికి సూచనలు ఇచ్చి నడిపించే వారిని, ఆ రథానికి నాయకుడిగా ఉన్నటువంటి వాడిని రథికుడు అని అన్నారు. మరి అటువంటి రథికులలో గొప్పవాడైనటువంటి వాడా అని చెప్పి ఇక్కడ విశేషం చూడండి. నడిపేటటువంటి వాడి చాకచక్యాన్ని బట్టి రథం అనేది నడుస్తుంది. ఆ నడిపేవాడిని నడిపించేవాడు ఇంకోటి రథంలో కూర్చుని ఉంటాడు. అతని యొక్క చాకచక్యాన్ని బట్టి ఆ సారథి ఆ రథాన్ని నడుపుతాడు. అతని చాకచక్యం ఏముంటుందండి, కూర్చోవటమే కదా. అంటే కూర్చుని ఆ ప్రయాణానికి అనుకూలమైనటువంటి మాటలు మాట్లాడటము, ఆ ప్రయాణానికి అనుకూలమైనటువంటి సూచనలు సలహాలు సమయానికి ఇవ్వటం ఏదైతే ఉందో అది ఆ సారథికి చాలా ఉపయోగపడుతుంది. అంతేగాని మలుపు తిప్పాలనే విషయాన్ని మలుపు దాటిన తర్వాత చెప్పాడు అనుకోండి, ఆ నడిపేవాడు తిట్టుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చి ఆ మలుపు తిప్పుతాడు. అంటే ఏమిటి, ఏ సందర్భంలో ఏ విధంగా మాట్లాడాలి, ఏ సందర్భంలో ఏ విధంగా ఆ సారథిని ప్రచోదనం చేయాలి, ప్రేరేపించాలనే విషయం తెలియటం అనేది గొప్ప రథికుని యొక్క లక్షణము. ఆ విధంగా రథికునికి ఇబ్బంది లేకుండా రథాన్ని నడపటం అనేది సారథి యొక్క లక్షణము.
అంతేగాని నడపటము అంటే ఏముందండి ఊరికినే కూర్చుని నడపడం అని కాదు. చాకచక్యంగా సారథికి ఇబ్బంది లేకుండా, రథానికి ఇబ్బంది లేకుండా, గుర్రాలకు ఇబ్బంది లేకుండా నడపటం ఏదైతే ఉన్నదో అది గొప్ప సారథి యొక్క లక్షణము. ఆ విధంగా నడిపే విధంగా చెయ్యటం రధికుని యొక్క లక్షణం. అందుకే అంటున్నాడు ఇక్కడ, రథినాంబర, రధికులలో గొప్పవాడైనటువంటి శ్రేష్ఠుడైన ఓ రామచంద్ర. పైగా ఇక్కడ మహాబాహో రథినాంబర అంటే మహారథి అయినటువంటి వాడు రామచంద్రుడు. ఓ రామచంద్ర, ఇదిగో ఈ రథం, అయం రథ, ఇదిగో ఈ రథం సిద్ధంగా ఉంది. నీవు సీతాదేవితోటి లక్ష్మణస్వామితో కూడినటువంటి వాడై ఈ రథాన్ని అధిరోహించవయ్యా, వెంటనే మనం బయలుదేరదాము అని చెప్పి అన్నారు. అనేటప్పటికీ రామచంద్రుడు, సీతా, లక్ష్మణుడు వాళ్ళు ఆ రథాన్ని అధిరోహించారు. తంస్యందనమధిష్టాయ రాఘవ సపరిచ్ఛద శీఘ్రగామాకులావర్తాం తమసామతరన్నదీం. రాముడు సీతాలక్ష్మణుడితో కూడి ఆ రథంలో కూర్చున్నాడు. కూర్చుని ఆ తమసా నదిని ఆ రథంలోనే దాటారు. వెంటనే మనకు సందేహం, ఏమండి తమసా నది పెద్ద నది అంటున్నారు, ప్రవాహం ఉండేటటువంటి నది అంటున్నారు, మరి ఆ నదిని పడవలో దాటుతారు కానీ రథంలో ఎక్కడైనా దాటుతారా? పైగా రాముడు రథంలో దాటాడు అని చెబుతున్నారు అంటే రథాన్ని నడిపేటటువంటి సుమంత్రుల వారి యొక్క చాకచక్యం, ఆ నైపుణ్యం అంత గొప్పది. మనం పల్లెటూళ్ళల్లో చూస్తూ ఉంటాం ఇటువంటివి. ఊళ్ళో పెద్ద నది ఉంటుంది, ఆ నదిని వీళ్ళు ఎడ్ల బండితో దాటేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ రైతులకు, ఆ బండి నడిపేటటువంటి వారికి నదిలో ఎక్కడ గుంతలు గోతులు ఉన్నాయి, ఎక్కడ నది చక్కగా ఉంటుందంటే దాటడానికి వీలుగా ఉంటుంది, ఎక్కడ బండి సురక్షితంగా దాటగలుగుతుందనే విషయం ఆ రైతులకి, ఆ బండి నడిపే వారికి తెలిసి ఉంటుంది. దాంతో వారు మార్గం కనిపించకపోయినప్పటికీ కూడా సరి అయిన మార్గంలో ఆ బండిని నడిపి నదులను దాటించేస్తూ ఉంటారు. ఆ ఎద్దులు కూడా చక్కగా ఆ నడిపేవాడి మాట విని బండిని నదిని దాటించేస్తూ ఉంటాయి. మనం పాతకాలంలో ఇప్పటికీ కూడా కొన్ని ఊళ్ళల్లో చూస్తూ ఉంటాం, కాలవలు, నదులని ఈ బళ్ళతోటే వాళ్ళు దాటేస్తూ ఉంటారు. అంటే ఏమిటి, ఎక్కడ ప్రవాహం ఎక్కువగా ఉన్నది, ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడ బండి మునిగిపోకుండా వెళ్ళగలుగుతుంది అనే ఈ జ్ఞానం, మార్గము యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో అది తెలిసిన వారు ఆ బండిని నదిలో కూడా ఏ ఇబ్బంది లేకుండా నడపగలుగుతారు. అటువంటి పరిజ్ఞానం కలిగిన వాళ్ళు, గొప్పవాడైనటువంటి వారు సుమంత్రుల వారు అవటం ద్వారా మరి ఆ తమసానది చూడండి, రాఘవ సపరిచ్ఛద, రామచంద్రుడు సపరిచ్ఛద, ధనుర్బాణములన్నీ కూడా ధరించినటువంటి వాడై అక్కడ ఆ కవచములన్నీ కూడా ఆ రథంలో ఉన్నాయి. వాటితో కూడిన వాడై తం స్యందనమధిష్టాయ, ఆ రథంలో కూర్చుని శీఘ్రగాం ఆకులావర్తాం, తమసా నదిని దాటాడు అన్నారు. పైగా తమసా నది ఎలా ఉన్నదిట, శీఘ్రగాం వేగంగా ప్రవహిస్తూ ఉన్నది తమసా నది. ఆకులావర్తాం సుడులు తిరుగుతూ ఉన్నది తమసా నది. మరి అలాగా వేగంగా ప్రవహిస్తున్నది, సుడులు తిరుగుతూ ఉన్నటువంటి తమసా నదిని కూడా సుమంత్రుల వారు ఆ గుర్రపు ఆ రథములోనే ఆ తమసా నదిని దాటించారు. రథాన్ని అంత చాకచక్యంగా సుడిగుండములలో ఇరుక్కోకుండా, గుంతలలో పడకుండా, రథం ఒరిగిపోకుండా, గుర్రములకు ఇబ్బంది లేకుండా ఆ విధంగా ఆ చక్కటి మార్గాన్ని చూసుకుని ఆ తమసా నదిని రథంలోనే రామచంద్రమూర్తి సుమంత్రుల వారు సారథ్యం చేస్తుంటే ఆ విధంగా తమసా నదీం అతరతు, తమసా నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. అయితే ఇక్కడే చిన్న చమత్కారాన్ని రామచంద్రమూర్తి ప్రదర్శించాడు. సుమంత్రుల వారు తమసా నది దాటిన తర్వాత ఇంకా ఒడ్డుకు పోనిస్తూ ఉన్నారు రథాన్ని. అంటే ఏమిటి, ఆ లోతులోంచి ఒడ్డుకు వచ్చేసింది. అలా ఒడ్డుకు పోనిస్తుంటే రామచంద్రమూర్తి సుమంత్రుల వారిని ఒక్కసారి ఆపమన్నారు. ఆపేసి ఇంకా ఒడ్డుకి రథం చేరకుండానే నీళ్లలోనే రామచంద్రమూర్తి కిందకి దిగేశాడట. ఎందుకు దిగాడో చూద్దాం. ససంతీర్య మహాబాహు శ్రీమాన్ శివమకంటకం ప్రాపద్యత మహామార్గం అభయం భయదర్శినాం. మహాబాహు, గొప్ప బాహుబల సంపన్నుడైనటువంటి శ్రీమాన్, ముఖంలో ఎప్పుడూ కూడా ఆనందకరమైన తేజస్సుతో ఒప్పేవాడైన, ఆత్మవిశ్వాసంతో ఉన్నటువంటి వాడైన, ప్రజ్ఞ కలిగినటువంటి వాడైన సహా శ్రీరామచంద్రుడు సంతీర్య, ఆ తమసా నదిని చివరికి దాటి
శివం అకంటకం దాటి అని అంటే పూర్తిగా ఒడ్డుకు చేరకుండా నీళ్ల వరకు అంటే ఆ అవతలి ఒడ్డుకు సమీపానికి వెళ్ళగానే శివం అకంటకం మంగళకరమైనటువంటి శుభకరమైన అకంటకం ముళ్ళేవి కూడా లేనటువంటి భయదర్శినాం అభయం భయపెట్టేటటువంటి క్రూర మృగములకు అభయంగా ఉన్నటువంటి అభయారణ్యమైనటువంటిది అని ఒక అర్థము. భయపెట్టేటటువంటి క్రూర మృగములు ఉన్నప్పటికీ కూడా భయం లేనటువంటిది అనేది మరో అర్థం చెప్పారు. అదేమిటండి భయపెట్టే క్రూర మృగాలు సింహాలు పులులు ఉంటే భయం లేకుండా ఎలా ఉంటుంది అని అంటే సత్పురుషులు ఏ ప్రాంతంలో అయితే అడుగు పెడతారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జంతువుల యొక్క క్రూరత్వం కూడా తగ్గిపోతుంది అని చెప్పి అన్నారు. అందుకనే అంటారు శశామవృష్ట్యాచ వినాదవాగ్ని ఆసీద్విశేష ఫల పుష్పవృద్ధి ఊనం న సత్వేష్వధికో బబాధే తస్మిన్ వనే గోప్తరిగా హమానే. రఘువంశంలో చెబుతారు ధర్మాత్ముడైనటువంటి ఆ దిలీప మహారాజు అడవిలో ప్రవేశించేటప్పటికీ వర్షం పడకుండానే కారుచిచ్చు చల్లారిపోతున్నదిట. అలాగే అనేకమైనటువంటి ఫలములు పుష్పములను ఇస్తున్నాయి చెట్లు. అదేవిధంగా క్రూర మృగములు సాధు జంతువులను పీడించడం మానేశాయి అని అన్నారు. ఎందుకని ఈ ధర్మాత్ముల యొక్క ప్రభావంతో పాజిటివ్ ఎనర్జీ అని అంటుంటారు కదా, అలా సానుకూలమైనటువంటి శక్తి వల్ల అక్కడ ఉన్నటువంటి ఇతరుల యొక్క ఆ ప్రాణుల యొక్క మనస్సులో కూడా సానుకూలమైనటువంటి భావనలే తప్ప క్రూరమైనటువంటి భావనలు ఉండవన్నమాట. అందుకనే ఇక్కడ ఏమన్నాడు భయదర్శినాం అభయం. క్రూర మృగములు ఉన్నప్పటికీ కూడా అభయకరమైన అంటే భయము లేనటువంటిది అని ఒక అర్థము. భయపెట్టేటటువంటి క్రూర మృగములే లేనటువంటిదైనా అని ఒక అర్థము. ఈ విధంగా అభయమైనటువంటి మహామార్గం ప్రపద్యత గొప్ప ఆ అడవి మార్గంలో రామచంద్రమూర్తి నడుచుకుంటూ ముందుకు వెళ్ళబోతూ ఆ ఒడ్డునండి పూర్తిగా ఒడ్డుకు రాకుండా నీళ్లలో ఉండగానే రాముడు అక్కడ రథాన్ని దిగేసి ఎందుకని మోహనార్థంతు పౌరాణం సూతం రామో బ్రవీద్వచ ఉదన్ముఖ ప్రయాహిత్వం రథమాస్థాయ సారథే. మరి రాముడు పూర్తిగా ఒడ్డుకు వెళ్ళిన తర్వాత నేల మీద దిగచ్చు కదా, అలా కాకుండా నీళ్లలో ఉండగానే కొద్దిగా ఒడ్డుకు సమీపంలో ఉండగానే ఎందుకు దిగేశాడు అంటే రాముడు అవతల ఒడ్డున కనుక దిగినట్లయితే లేకపోతే ఈ రథము కనుక అవతల ఒడ్డుకు కనుక వెళ్ళినట్లయితే రథచక్రముల యొక్క జాడలు తమసా నదికి అవతల ఒడ్డున కూడా కనిపిస్తాయి. ఎప్పుడైతే తమసా నది అవతల ఒడ్డున కూడా రథము యొక్క జాడలు కనిపించాయో అప్పుడు వెంటనే ఆ వెనకాల వచ్చేటటువంటి వారు ఓహో రాముడు తమసా నదిని దాటి అడవిలోకి అటు వెళ్ళాడు అనే విషయాన్ని తెలుసుకుని వాళ్ళందరూ కూడా తమసా నదిని దాటి వచ్చేస్తారు. అందుకనే రాముడు ఏం చేశాడు, తమసా నది అవతల ఒడ్డుకి పూర్తిగా రథం చేరకుండానే ఇంకొద్ది దూరంలో ఆ ఒడ్డు వస్తుంది అనగానే లోతు తగ్గిపోయిన తర్వాత దిగటానికి వీలుగా ఉన్న చోట అక్కడ రథం దిగేసి రథాన్ని అక్కడ నుంచే వెనుకకు మరల్చమని చెబుతున్నాడు. అంటే ఏమిటి, రథం ఒడ్డుకు వెళ్ళినట్టయితే ఆ రథం యొక్క ఆ చక్రము యొక్క జాడలు గుర్తులు పడతాయి. రథం ఒడ్డుకు వెళ్ళకపోతే ఆ చక్రం జాడలు పడవు. కావున రాముడు ఆ తమసా నదిని దాటిన విషయం అలా నిద్రపోతున్నటువంటి వారికి తెలియదు. నిద్ర లేచిన తర్వాత కూడా ఆ దాటినటువంటి విషయం జాడలనేవి వారికి కనిపించవు. కావున అందుకనే రాముడు అవతల ఒడ్డుకు రథం చేరకుండానే ఆ ఒడ్డుకు సమీపంలో ఉండగానే రథం దిగేసి ఆ నీళ్లలో మెల్లగా నడుచుకుంటూ తాను మాత్రం అవతలి ఒడ్డుకి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఇక వెళుతూ ఓ మాట చెబుతున్నాడు. ఏమని సుమంత్రుల వారితోటి మోహనార్థంతు పౌరాణం అని అంటూ రామచంద్ర మోహనార్థంతు పౌరాణం సూతం రామోబ్రవీద్వచ ఉదన్ముఖ ప్రయాహిత్వం రథమాస్థాయ సారథే. ఇక్కడ రాముడు అంటున్నాడు పౌరాణం మోహనార్థం సుమంత్రుల వారితో చెబుతూ, అదిగో ఆ పడుకుని ఉన్నవాళ్ళు లేచిన తర్వాత మనం వెళ్ళినటువంటి మార్గం తెలియకుండాను వారిని ఈ మార్గం రాకుండా తప్పించడానికి కోసం వారు మోహపడే విధంగా వారికి మన మార్గం తెలియకుండా ఉండాలి అంటే
నువ్వు ఒక పని చేయాలి సుమంత్ర అని అన్నారు. ఏం చేయాలి అంటే సూతం వచః బ్రవీత్, సుమంత్రుల వారితో చెబుతున్నాడు రాముడు. ఎలాగ వాళ్ళని మోహపెట్టాలి, మోహం కలుగు చెయ్యాలి, ఎలాగ వారికి రాముడు వెళ్ళినటువంటి మార్గం తెలియకుండా చెయ్యాలి అనే విషయాన్ని చెబుతూ, సారథే, ఓ సుమంత్ర సారథి, త్వం రథం ఆస్థాయ, నీవొక్కడవే ఈ రథంలో కూర్చుని, ఆస్థాయ ఉదన్ముఖ ప్రయాహి, ఉత్తరాభిముఖంగా ఈ రథాన్ని కొంత దూరం ముందుకు పోనీయండి. అంటే ఏమిటి, ఆ తమసా నదిని దాటి ఉత్తరాభిముఖంగా, అంటే తమసా నదిలో మరలా వెనక్కి వచ్చి, అంటే ఏంటి, అయోధ్యానగరం వైపుకి మరలా రథాన్ని పోనించి అక్కడ ఉత్తరాభిముఖంగా, అంటే అయోధ్యానగరం వైపుగా రథాన్ని కొంత దూరం నీ ఒక్కడివే రథాన్ని తీసుకుని వెళ్ళమన్నాడు. అప్పుడు ఏమవుతుంది, తమసా నదికి రామచంద్రమూర్తి రథంలో వచ్చాడు. అక్కడి వరకు రథం యొక్క జాడలు కనిపిస్తున్నాయి. మరలా సుమంత్రుల వారు ఆ తమసా నది నుండి మరలా అయోధ్యానగరం వైపుకి రథాన్ని తీసుకువెళ్ళారనుకోండి, తమసా నదీ తీరంలో నిద్రపోయి లేచినటువంటి అయోధ్యాపురవాసులందరూ ఏమనుకుంటారు, ఓహో రాముని యొక్క రథము మరలా అయోధ్యానగరం, రాముని యొక్క రథము యొక్క ఆ చక్రాల జాడలు మరలా అయోధ్యానగరం వైపు వెళ్ళినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి, కాబట్టి రాముడు అయోధ్యానగరానికే మళ్ళీ తిరిగి వెళ్ళి ఉంటాడు అని భావించిన వాళ్ళందరూ కూడా మళ్ళీ అయోధ్యానగరం వైపుకి తిరిగి వెళ్ళిపోతారు అనే ఉద్దేశ్యంతో ఏమంటున్నాడు రాముడు, సుమంత్ర మీరొక్కళ్ళే ఆ రథంలో కూర్చుని తమసా నదికి అవతల ఒడ్డునంటే ఆ అయోధ్యానగరం వైపుకి వెళ్ళి అక్కడ నుండి అయోధ్యానగరం దిశగా ఆ ఉత్తరాభిముఖంగా కొంత దూరము ప్రయాణించండి, ఆ తర్వాత రహస్య మార్గం గుండా, ఇతరులు తెలియనటువంటి మార్గం గుండా మరలా వచ్చేయండి అని చెప్పాడు. దానితోటి ఇక్కడ ఈ విధంగా రాముడు రథము తమసా నదిని దాటి అవతల ఒడ్డుకు వెళ్ళినది అనే విషయము నిద్ర లేచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలియకుండా ఉండే విధంగా, అదేవిధంగా ఆ రథము మరలా అయోధ్యానగరం వైపుకే వెళ్ళింది అనే భ్రమ కలిగించే విధంగా సుమంత్రుల వారిని ఆ రథాన్ని అలా తీసుకువెళ్ళమని చెబుతూ ఉన్నారు. మరి ఇక్కడ మోహింపజేస్తూ ఉన్నాడు రాముడు. వాస్తవంగా యథార్థాన్నే ఎప్పుడూ మాట్లాడే, యథార్థాన్నే చేసేటటువంటి రాముడు ఈ సందర్భంలో మాత్రం ఆ జనులను భ్రమపెట్టే విధంగా ఆ విధంగా రథాన్ని పోనిమ్మని సుమంత్రుల వారితో చెబుతున్నారు కదండి. ఎంతవరకు ఇది సమంజసము అని అంటే దీనికి చెబుతారు వ్రణచికిత్సా న్యాయము అని ఒక న్యాయము ఉన్నది. వ్రణచికిత్స అంటే మన శరీరంలో ఏదైనా గాయం అవటము, లేకపోతే ఏదైనా పుండు, ఏదైనా ఇబ్బందికరమైనటువంటి అనారోగ్యం రావడం ఏదైనా జరిగితే ఆ పుండుని, ఆ గాయాన్ని తొలగించడం కోసం, ఆ గాయాన్ని మాన్పించడం చేయటం కోసం ఏం చెబుతారు, ఆ గాయపడిన వారికి నువ్వు కాస్త అటు చూస్తూ ఉండు అని అంటూ వైద్యులు ఏం చేస్తారు, వాళ్లతోటి అనవసరమైనటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. అనవసరమైన విషయాలు అంటే మీరు ఏం చేస్తుంటారండి, మీకు ఎంతమంది పిల్లలు, ఇక్కడ గాయపడివాడు ఏడుస్తూ ఉంటే మీకు ఎంతమంది పిల్లలు అనే విషయం అక్కడ అవసరమా, ఉద్యోగం గురించి అవసరమా, మరి ఇవన్నీ వాళ్ళు ఎందుకు మాట్లాడతారు వైద్యులు అంటే వీరి యొక్క మనస్సు అంటే ఈ విషయాన్ని మర్చిపోయి వేరే విషయంలో ఉన్నప్పుడు వారికి వైద్యాన్ని చేసి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం వైద్యుల యొక్క కర్తవ్యం కావున వారిని భ్రమలోకి తీసుకువెళ్ళి వారికి మంచి చేస్తారు. అదేవిధంగా ఇక్కడ వ్రణచికిత్సా న్యాయం గురించి చెబుతారు. వ్రణం అంటే ఏదైనా గాయం కానీ పుండు కానీ ఏర్పడినప్పుడు దానికి చికిత్స చేస్తూ ఉంటే శరీరానికి తట్టుకోలేనంత నరకం కనిపించినంత బాధ కలుగుతూ ఉంటుంది. అలా అని బాధ కలుగుతుంది కదా అని చికిత్స చేయటం మానేస్తే ఆ తరువాత ప్రాణమే పోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, బాధ కలుగుతున్నప్పటికీ కూడా చికిత్స చేయాలా, చికిత్స చేసి వాడిలో ఆరోగ్యాన్ని నింపాలా, లేకపోతే బాధ కలుగుతుంది కదా అని చికిత్స చేయకుండా వదిలేయాలా అని అంటే ఎవరైనా చెప్పేమాట ఒకటే, క్షణకాలం కొంతకాలం బాధ కలిగినప్పటికీ కూడా, రక్తం గారినప్పటికీ, బాధపడినప్పటికీ కూడా చికిత్స చేసి రక్షించడమే కర్తవ్యము అని అన్నారు. అందుకే దీన్ని వ్రణచికిత్సా న్యాయం అంటారు. అంటే ఏమిటి, కొద్దిపాటి బాధ కలిగినప్పటికీ ఆ తరువాత వచ్చేటటువంటి ఫలం ఏదైతే ఉన్నదో అది జీవితాన్ని నిలబెట్టేది కావున ఆ భవిష్యత్తులో వచ్చే సుఖము కొరకు, ఆ ఫలము కొరకు కొద్దిపాటి కష్టాన్ని కలిగించినా బాధ పెట్టినా తప్పు లేదు అనేది మనకు చెబుతున్నది, శాస్త్రం చెబుతున్నది. అందుకనే ఇక్కడ
రాముడు కనిపించకపోతే వాళ్ళందరూ కూడా బాధపడతారనే విషయం రాముడికి తెలుసు. అయినప్పటికీ బాధపడి ఆ రథం చక్రాలని పట్టుకుని అయోధ్య నగరానికి వాళ్ళు వెళ్ళిపోతే అక్కడ వాళ్ళు సుఖపడతారు. కావున కొద్దిపాటి బాధ కలిగినప్పటికీ ఆ తర్వాత వారికి సుఖమే కలుగుతుంది. కావున అటువంటి బాధ కలిగించిన తప్పు లేదనుకున్నాడు. అందుకనే వారిని మోహింపజేసి అయినా సరే అయోధ్య నగరానికి తిరిగి పంపించేయాలి, వారికి కష్టములు కలిగించకూడదు అనుకున్నవాడు. కావుననే రాముడు ఈ విధంగా సుమంత్రుల వారి ద్వారా వారందరినీ భ్రమ పెట్టే విధంగా చేస్తూ ఉన్నాడు. ఇదే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా భాగవతంలో చేస్తాడు. భాగవతంలో ఆ రాసక్రీడా సమయంలో గోపికలందరూ కూడా శ్రీకృష్ణుడి చుట్టూ చేరి ఆ పరమాత్మ యొక్క లీలలకు పారవశ్యాన్ని పొందుతారు. ఎంతటి పారవశ్యాన్ని పొందుతారు అంటే తమ ప్రాణములు పోయేంతటి పారవశ్యాన్ని పొందుతారు. అంటే ఏమిటి? ఈ ప్రాణాలు విడిచిపెట్టినా పర్వాలేదు, ఇక మాకు ఈ జీవితాలు అవసరం లేదు అన్నంతటి పారవశ్యాన్ని పొందుతారు వాళ్ళందరూ కూడా. ఇంకా పరమాత్మకు, శ్రీకృష్ణ పరమాత్మకు అర్థమవుతున్నది, ఇంకొద్దిసేపు కనుక వీరితో పాటే ఉన్నట్లయితే వీరు తమ ప్రాణాలు కూడా విడిచిపెట్టేసి నాలో ఐక్యమైపోతారు. అప్పుడు వీరి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోతారు, కష్టాల పాలవుతారు అనుకుని ఆ విధంగా పారవశ్యాన్ని పొందినటువంటి సమయంలో వారికి కనిపించకుండా ఆ క్షణంలో అంతర్ధానం అయిపోతాడు పరమాత్మ. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడివాడు మౌళి పరిసర్పిత పుంచెమువాడు నవ్వురాజిల్లెడి మౌమువాడొకడు చెల్వల మానధనమ్ము తెచ్చను మల్లి అరాల మీ పొదల మాటున లేరు కదమ్మ చెప్పరే అని అంటూ ఆ గోపికలందరూ కూడా మళ్ళీ మామూలు స్థితికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పొదలలో వాటిలో వెతుక్కుంటూ పరమాత్మ కోసం తిరుగుతూ ఉంటారు. అయితే మరి అంత పారవశ్యంలో పరమాత్మ వారిని విడిచి వెళ్ళడానికి కారణం ఏమిటి అంటే ఆ పారవశ్యంలో వారు ప్రాణాలే కోల్పోతారేమో అన్న భయంతో వారికి మేలు చేయటం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ వారి మధ్యలోంచి అంతర్ధానమై వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వారు మరలా మామూలు స్థితికి, సాధారణమైనటువంటి స్థితికి వస్తారు. అలాగే ఇక్కడ కూడా తాను కనిపిస్తూ ఉన్నట్లయితే గనక తనతో పాటు వెంటబడి వచ్చినటువంటి ఆ అయోధ్యాపుర ప్రజలు, పెద్దలు, వృద్ధులు, ఆ బ్రాహ్మణోత్తములు ఎవరూ కూడా తిరిగి వెనక్కి వెళ్ళరు. వనవాసానికి వచ్చి అనేకమైనటువంటి కష్టాలు పడతారు. పైగా వనవాసంలో రాముడికి కలిగే కష్టాన్ని చూచి ఆ కష్టాన్ని చూసి తట్టుకోలేక వారు ప్రాణాలైనా సరే కోల్పోతారు. కావున వారిని రక్షించాలి, వారికి సుఖమును చేకూర్చాలి, అది మాయతోనైనా సరే భ్రమ కలిగించైనా సరే అని అనుకున్నాడు పరమాత్మ రామచంద్రమూర్తి. అందుకనే తాను అవతల ఒడ్డుకు వెళ్ళినటువంటి జాడలు కూడా కనిపించకుండా నదిలోనే దిగి వెళ్ళి ఈ రథాన్ని మాత్రము అయోధ్యాభిముఖంగా కొంత దూరం ముందుకు పోనీయమని చెప్పి సుమంత్రుల వారితోటి చెప్పారు. చెప్పి అంటున్నారు ఇంకా ముహూర్తం పరితంగత్వ నివర్తయ రథం పునః యథాన విద్యుః పౌరామాం తథా కురు సమాహితః. సుమంత్ర, త్వరితంగత్వ, ఇక్కడ నుంచి వెంటనే నువ్వు వెనక్కి వెళ్ళి పునః రథం నివర్తయ, కొంత దూరం, ముహూర్తం అంటే కొంతసేపు రథాన్ని ఆ ఉత్తరాభిముఖంగా అయోధ్యాభిముఖంగా రథాన్ని పోనిచ్చిన తర్వాత ఆ తరువాత పునః మరలా నువ్వు వారికి తెలియనటువంటి మార్గం గుండా నివర్తయ, వెనకకు మరలించము. పౌరాహ యథామాం న విదుః, ఆ మనల్ని అనుసరించి వచ్చినటువంటి అయోధ్యాపుర ప్రజలు, పెద్దలు మాం న విదుః, ఏ విధంగా అయితే నన్ను తెలుసుకోలేరో, నేను వెళ్ళినటువంటి మార్గం వాళ్లకు తెలియకుండా నీవు చేసి తథా సమాహితః కురు, సావధాన చిత్తుడవై నిశ్చలమైనటువంటి మనస్సుతో ఉన్నటువంటి వాడివై చాలా నైపుణ్యంతో వారిని దారి మళ్లించి వారు అయోధ్య నగరానికి వెళ్లే విధంగా ఈ రథం యొక్క జాడలు అయోధ్య నగరం వైపు వెళ్లే విధంగా నీవు వారికి కనిపించే విధంగా చేసి ఆ తర్వాత నువ్వు తిరిగిరా. అంతేగాని మధ్యలో నువ్వు తిరిగి రావద్దు. నువ్వు వెళ్ళి వచ్చావు అంటే అక్కడ తమసా నదీ తీరంలో ఉన్నటువంటి వారందరూ కూడా రథం జాడలు పట్టుకుని తిరిగి అయోధ్య నగరానికి వెళ్ళిపోవాలి వారు. ఆ విధంగా చేసి మరలా రమ్మని చెప్పాడు. ఆ విధంగా చెయ్యమని సుమంత్రుల వారితోటి రామచంద్రమూర్తి చెప్పాడు. చెప్పి రామస్య వచనం శ్రుత్వా తథా చక్రే ససారథిః ప్రత్యాగమ్య చ రామస్య స్యందనం ప్రత్యవేదయతు. రాముడి మాట వినటువంటి సారథి అయిన
ఆ సుమంత్రుల వారు రాముడు చెప్పిన విధంగానే ఆ రథాన్ని అయోధ్య నగరం వైపుగా కొంత దూరం ప్రయాణింపజేసి, అంటే ఆ రథము యొక్క జాడలు, ఆ రథం అయోధ్య నగరానికి వెళ్ళింది అనే విధంగా జాడలు పడే విధంగా అక్కడ చేసి, ఆ తరువాత మరొక మార్గం గుండా నదిని దాటి వచ్చి మరలా రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చేసాడనమాట. మరి సుమంత్రుల వారిలో అన్ని నైపుణ్యాలు, అంత సామర్థ్యం అనేది ఉన్నది అనేది దీని ద్వారా తెలుస్తున్నది. ఆ తరువాత తౌ సంప్రయుక్తంతు రథం సమాస్థితౌ తదా సీతౌ రఘువంశవర్ధనౌ ప్రచోదయామాస తతస్తు రంగాన్ ససారథి ఏన పథా తపోవనం. మరి సుమంత్రుల వారు వచ్చే వరకు కూడా తమసా నది అవతలి ఒడ్డున రామచంద్రమూర్తి ఆ అరణ్యంలో వేచి ఉన్నాడు. సుమంత్రుల వారు మరో మార్గం గుండా ఆ రథాన్ని, అంటే ఏమిటి, అయోధ్య నగరానికి వెళ్ళే మార్గం గుండా కొంత దూరం ప్రయాణించి, ఆ తరువాత మరో మార్గం గుండా మరలా రామచంద్రమూర్తి ఉన్నటువంటి ఆ ప్రదేశానికి, తమసా నది అవతలి ఒడ్డుకి, ఆ అరణ్యం దగ్గరికి వచ్చేశాడు. వచ్చేటప్పటికి రఘువంశవర్ధనౌ తౌ, రఘువంశానికి వన్నె తెచ్చేటటువంటి వారైన, వంశోద్ధారకులైనటువంటి ఆ రామలక్ష్మణులు ససీతౌ, సీతమ్మతో కూడినటువంటి వారై తదా సంప్రయుక్తం రథం, అప్పుడు ఇంకా చక్కటి ఆ రథం, మంచి ఘనకార్యం చేసి వచ్చినటువంటి ఆ రథాన్ని సమాస్థితౌ, రథాన్ని అధిరోహించి రథంలో కూర్చున్నారు. ఆ తర్వాత తతః సారథి ఏన పథా తపోవనం, ఆ తర్వాత సారథి అయినటువంటి ఆ సుమంత్రుల వారు తపోవనం, అరణ్య మార్గం గుండా మునులు ఉండేటటువంటి ఆ తపోవన మార్గంగా, ఆ మార్గంలో రథాన్ని త్వరగా ముందుకు నడిపిస్తూ రామచంద్రమూర్తిని, ఆ సీతారామ లక్ష్మణులని తపోవనంలో మునులందరూ కూడా సంచరించేటటువంటి ఆ అరణ్యంలోకి తీసుకువెళ్ళడానికి తురంగమాన్ ప్రచోదయామాస, ఆ గుర్రములను అదిలిస్తూ ఆ రథాన్ని వేగంగా ముందుకు తీసుకువెళుతున్నారు. ఈ విధంగా సీతారామ లక్ష్మణులు తమసా నదిని దాటి, ఆ దాటిన విషయం తమతో వచ్చినటువంటి అయోధ్యాపుర వాసులందరికీ తెలియనీయకుండా ఆ సుమంత్రుల వారు నడుపుతున్నటువంటి ఆ రథంలో అరణ్యంలోకి ప్రవేశించి ఆ తపోవనాల్లోకి బయలుదేరి వెళుతూ ఉన్నారు. దీనితోటి 46వ సర్గ పూర్తవుతున్నది. తౌ సంప్రయుక్తంతు రథం సమాస్థితౌ తదా సీతౌ రఘువంశవర్ధనౌ ప్రచోదయామాస తతస్తు రంగమాన్ ససారథిర్యేన పథా తపోవనం. దీని తర్వాత ఇంకొక శ్లోకం కూడా ఉన్నది. మరి అందులో ఉన్న విశేషాలని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సూతస్తతః సత్వరితః స్యందనం తైర్హయోత్తమైః యోజయిత్వాథ రామాయ ప్రాంజలిః ప్రత్యవేదయత్ అయం యుక్తో మహాబాహో రథస్తే రథినాంబరా త్వమారోహ సుభద్రంతే ససీతః సహ లక్ష్మణః సంస్యందనమధిష్ఠాయ రాఘవः సపరిచ్ఛదః శీఘ్రగామాకులావర్తాం తమసా మతరన్నదీం ససంస్తీర్య మహాబాహుః శ్రీమాన్ శివమకంటకం ప్రాపద్యత మహామార్గం అభయం భయదర్శినాం మోహనార్థం తు పౌరాణాం సూతం రామో బ్రవీద్వచః ఉదంముఖః ప్రయాహిత్వం
गुह प्रयाहि त्वं रथमास्थाय सारथे रथमास्थाय सारथे मुहूर्तं त्वरितं गत्वा मुहूर्तं त्वरितं गत्वा निवर्तय रथं पुनः निवर्तय रथं पुनः यथा न विद्युः पौरामां यथा न विद्युः पौरामां तथा कुरु समाहितः तथा कुरु समाहितः रामस्य वचनं श्रुत्वा रामस्य वचनं श्रुत्वा तथा चक्रे ससारथिः तथा चक्रे ससारथिः प्रत्यागम्य च रामस्य प्रत्यागम्य च रामस्य स्यन्दनं प्रत्यवेदयत् स्यन्दनं प्रत्यवेदयत् तौ सम्प्रयुक्तं तु तौ सम्प्रयुक्तं तु रथं समास्थितौ रथं समास्थितौ तदा ससीतौ तदा ससीतौ रघुवंशवर्धनौ रघुवंशवर्धनौ प्रचोदयामास प्रचोदयामास ततस्तु रङ्गमान् ततस्तु रङ्गमान् ससारथिर्येन पथा तपोवनम् ससारथिर्येन पथा तपोवनम् చక్కటి పరిశీలనను మనం విన్నాం. ధర్మస్వరూపుడైన ధర్మాచరణ దక్షుడైన రాముడి యొక్క చర్యను మనం గమనిస్తూ ఉన్నాం. తన యొక్క ధర్మాన్ని ఒక పక్కన నిర్వర్తించుకుంటూ పక్క వాళ్ళ యొక్క స్వధర్మానుష్ఠానం కూడా ఆగకుండా ఉండేట్లుగా చూసుకునేవాడే ప్రజ్ఞావంతుడు, తెలివైనవాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. అటువంటి ప్రజ్ఞావంతుడైన ధర్మస్వరూపుడైన రామచంద్రమూర్తి యొక్క పరమానుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉండాలి అని, మన కష్టాలన్నీ తీరాలి అని ఆ వెంకటరమణ స్వామిని ప్రార్థన చేసుకుంటూ ఈ మంగళ శ్లోకాలతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం